Okay, students, today topic is nature and position of the image formed by glass slab. Okay, nature and position of image formed by glass slab, or to find out the lateral shift of glass slab. Okay, question may be asked in the form of nature and position of image formed by glass slab, or to find out image lateral shift of glass slab. Okay, aim. What are the materials required? Materials required are plank, white chart, glass slab, pins, protractor and pencil. Okay. First of all, take a plank and fix a white chart. White chart with the help of clamps. Okay. Take a plank like this and fix a white chart. This is a white chart with the help of clamps, four sides. Now place a glass slab. Now place a glass slab at the center of the white chart. Glass slab. Okay. Draw the border lines with the help of pencil. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక ప్లాంక్ తీసుకున్నాం. ప్లాంక్ మీద ఒక వైట్ చార్ట్ ఫిక్స్ చేసి వైట్ చార్ట్ లోపల ఏం చేస్తున్నాం అంటే ఒక గ్లాస్ ల్యాబ్, రెక్టాంగులర్ గ్లాస్ ల్యాబ్ని తీసుకున్నాం. రెక్టాంగులర్ గ్లాస్ ల్యాబ్ ఏబిసిడి ఫిక్స్ చేసాం. ఓకే, ఫిక్స్ చేసి బోర్డర్ లైన్స్ కోటి వర్టిసెస్ని ఏబిసిడి అని పెట్టాం కదా. అయితే నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం పెద్దగా చూపిస్తాను చూడండి. నా వైట్ చార్ట్ మర్చిపోండి, ఇదంతా వైట్ చార్ట్ అనుకుందాం. నా rectangular glass slab A B C D. Okay, AB is the longer side of the rectangular glass slab and BC is the shorter side of rectangular glass slab. Okay, now remove the glass slab. Glass slab ni remove cheyandi. Choose any point on AB, longer side AB. I am choosing here a point. ఇక్కడ పాయింట్ చూస్ చేసుకున్నా. ఆ పాయింట్ నుంచి ఏం చేసిన, డ్రా పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇలా పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ ఇలాగ డ్రా చేసాం కదా. నౌ ఫిక్స్ 2 pins vertically on this line. ఈ లైన్లో 2 pins అంటే ఇలా వర్టికల్గా ఇలా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్ని ప్లేస్ చేయండి. ప్లేస్ ఆర్ ఫిక్స్ 2 pins. నేమ్ దట్ పిన్స్ as P and Q. ఓకే, నౌ అగైన్ కీప్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ABCD. ఓకే, ఇన్ ద సేమ్ పొజిషన్. మళ్ళీ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో ఏం చేస్తున్నాం, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ని ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ అదే పొజిషన్లో ఫిక్స్ చేసి నో అబ్జర్వ్ ద ఇమేజ్ ఆఫ్ P and Q, పిన్స్ P and Q త్రూ CD లైన్. ఓకే, CD ఉంది అటు సైడ్ నుంచి గ్లాస్ ల్యాబ్ పెట్టాం కదా. గ్లాస్ ల్యాబ్లో నుంచి ఏం చేస్తున్నాం, PQ ఒక ఇమేజెస్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేసి ఫిక్స్ 2 pins ఆపోజిట్ టు ద PQ ఇన్ ద స్ట్రైట్ లైన్. అంటే ఈ గ్లాస్ ల్యాబ్లో నుంచి చూస్తూ PQకి స్ట్రైట్గా ఏం చేస్తున్నాం, ఆపోజిట్గా 2 pinsని ఫిక్స్ చేస్తున్నాం. సపోజ్ గ్లాస్ ల్యాబ్లో చూసి PQకి ఇలా ఒక పిన్, నెక్స్ట్ అండ్ ఇక్కడ ఒక పిన్ R and S అనుకున్నా నేమ్. మళ్ళీ పిన్స్ రిమూవ్ చేసేసి ఆ డాట్స్ని R and S అన్నాం కదా. నౌ జాయిన్ దీస్ డాట్స్, draw perpendicular and join these dots towards CD. అంటే CD గుండా వచ్చేటట్టు జాయిన్ చేయండి ఇలాగా. ఓకే, నౌ రిమూవ్ ద గ్లాస్ స్లాబ్. ఆఫ్టర్ రిమూవింగ్ గ్లాస్ స్లాబ్ we observe that these both R and S are in the same straight line of P and Q. ఓకే, ఈ 4 ఒకే లైన్లో ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి కదా. అంటే సపోజ్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి,
వెన్ ఏ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ పర్పెండిక్యులర్లీ, ఒక లైట్ కనుక పర్పెండిక్యులర్గా ఇన్సిడెంట్ అయితే గ్లాస్ స్లాబ్లో నుంచి ఏమవుతుంది, స్ట్రైట్గా వితౌట్ ఎనీ డీవియేషన్ లైట్ అనేది స్ట్రైట్గా ఇన్సిడెంట్ ఎలా అయిందో రిఫ్రాక్షన్ కూడా అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో దెర్ ఈజ్ నో డీవియేషన్ ఇన్ లైట్. Now take another white shirt and fix to the plank. Okay. Place same rectangular glass slab and draw the borders A, B, C, D. Name the vertices A, B, C, D. Okay. బోర్డర్స్ గీసి బోర్డర్స్ గీసి మొత్తం మళ్ళీ ABCD ఎలా అనుకున్నాం అలాగ అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మళ్ళీ గ్లాస్ స్లాబ్లు పెట్టండి. ఇక్కడి నుంచి ఏదైనా ఒక పాయింట్ నుంచి చూస్ చేసుకుంటే డ్రా ఏ లైన్, పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ దిస్ AB. ఇక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ నార్మల్ లైన్ని డ్రా చేస్తే నౌ ప్లేస్ ప్రొట్రాక్టర్ at this position, mark an angle 30 degrees and draw a line. Okay, అంటే ఇక్కడ నుంచి ఒక 30 degrees యాంగిల్తో ఒక లైన్ని డ్రా చేసి ప్లేస్ గ్లాస్ స్లాబ్ పెట్టండి. ABCD గ్లాస్ స్లాబ్ పెట్టాం కదా. నౌ ఈ లైన్ మీద ఏం చేస్తున్నాను, 2 పిన్స్ని వర్టికల్గా మౌంట్ చేస్తున్నాను. వర్టికల్గా ఇలా ప్లేస్ చేస్తున్నాం. P and Q 2 పిన్స్ ఫిక్స్ చేసాం. నా గ్లాస్ స్లాబ్ అలాగే ఉంది. ఏం చేస్తున్నామంటే అగైన్ ఇందాక ఎలా చేస్తామో CD అంటే అటువైపు నుంచి ఏం చేస్తున్నాం, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ గుండా త్రూ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ అబ్జర్వ్ ద పిన్స్ P and Q. ఓకే, ప్లేస్ పిన్స్ R and S in the సేమ్ స్ట్రైట్ లైన్ P and Q, అంటే ఒకే లైన్లో వచ్చేటట్టు ఈ గ్లాస్ స్లాబ్ నుండి చూస్తూ, ఓకేనా, ఈ గ్లాస్ స్లాబ్ గుండా చూస్తూ అదే స్ట్రైట్ లైన్లో ఏం చేయాలి, R and S అనే రెండు పిన్స్ని ప్లేస్ చేసా. అంటే 4 ఒకే లైన్లో ఉన్నట్లు కనిపిస్తాయి. ఓకేనా, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో చూస్తే R and S. ఆఫ్టర్ రిమూవ్ glass slab and remove pins, join R and S to the longer side of CD. అంటే CDకి జాయిన్ చేయాలి. CDకి ఈ లైన్కి ఇలా జాయిన్ చేయండి. ఓకే, ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ పొజిషన్ వస్తుంది కదా. ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నాం, ఒక పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ డ్రా చేసాం కదా. Now measure the angle between normal and this ray. Okay, after measuring we conclude that this angle is 30 degrees. అంటే ఒక నార్మల్ డ్రా చేసాం కదా, ఈ రేకిను తర్వాత నార్మల్కి మధ్య ఉన్న యాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉందో దీన్ని ఏమంటాం అంటే ఎమర్జెంట్ యాంగిల్ అంటాం. ఈ రేని ఎమర్జెంట్ రే అంటాం. ఓకే, emergent ray. Angle between the emergent ray and normal is nothing but emergent angle, and angle between incident ray and normal is incident angle. Incident angle is equal to ఏమవుతుంది, ఎమర్జెంట్ యాంగిల్గా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నార్మల్ కొంచెం ఇలా డాట్స్ తీసుకుంటే నార్మల్ ఇక్కడ డాట్స్ గీయండి. అబ్జర్వ్ చేస్తే లైట్ లోపల ఇలా యాక్చువల్గా ఎలా అనాలి, లైట్ స్ట్రైట్ పాత్లో వెళ్ళాలి కదా, స్ట్రైట్గా ఇలా రావాలి. ఓకే, ఇన్సిడెంట్ రే ఇలా రావాలి. బట్ డ్యూ టు ద రిఫ్రాక్షన్ లైట్ బెండ్ అయ్యి టువర్డ్స్ నార్మల్ బెండ్ అయ్యి, అంటే రేర్ నుంచి డెన్సర్ ట్రావెల్ అయ్యేటప్పుడు నార్మల్కి బెండ్ అయ్యి రిఫ్రాక్షన్ వల్ల లైట్ రే ఏమవుతుంది, డీవియేషన్ అవుతుంది. డీవియేషన్ అవ్వడం వల్ల
ఏమవుతుంది, ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాల్సింది అటు వెళ్తుంది కదా. సో ఇన్సిడెంట్ రే అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి, ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే అన్నాం కదా, ఇన్సిడెంట్ రే అండ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్గా ఉన్నాయి, రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా. అయితే the distance between incident ray and emergent ray, distance between incident ray కి తర్వాత emergent ray కి మధ్య డిస్టెన్స్ ఏం చెప్తుందంటే షిఫ్ట్. దట్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ లేటరల్ షిఫ్ట్ చెప్తుంది. సో లేటరల్ షిఫ్ట్. సో ఎప్పుడైనా సరే లేటరల్ షిఫ్ట్ మెజర్ చేయమంటే లేదా లేటరల్ షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం, ఇలా చేస్తాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ 30 degrees తీసుకున్నాం కదా ఇన్సిడెంట్ యాంగిల్ 30 degrees తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, డిఫరెంట్ యాంగిల్స్ తీసుకోండి, అంటే 40, 50 లేదా 45, 60 అలా మెజర్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత వచ్చిందో ఎమర్జెంట్ యాంగిల్ కూడా మనకి అంతే ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏం చెప్తామంటే లేటరల్ షిఫ్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం అంటే షిఫ్ట్ అంటాం. ఓకే, ఆ షిఫ్ట్ని లేటరల్ షిఫ్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ వర్టికల్ షిఫ్ట్ ఆర్ రిఫ్రాక్ట్. టు ఫైండ్ అవుట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. Refractive index of glass slab find out చేయమన్నా ఆర్ వర్టికల్ షిఫ్ట్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఏం చేస్తామంటే ఫస్ట్ సపోజ్ ఇది గ్లాస్ స్లాబ్ అనుకున్నాం అనుకోండి. ఈ గ్లాస్ స్లాబ్ జనరల్గా ఇలా పెడితే హారిజాంటల్గా పెట్టాం. ఓకే, అయితే ఈసారి ఏం చేస్తాము, వర్టికల్గా అంటే ఇలా పెట్టాం. గ్లాస్ స్లాబ్ని వర్టికల్గా ఇలా పెట్టాలి. సో వర్టికల్గా ఇలా ఉంటుంది కదా. బిఫోర్ దట్ ఏం చేస్తున్నా అంటే ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేసి ఇక్కడ ఏం చేస్తాను, గ్లాస్ స్లాబ్ని వర్టికల్గా ఇలా ప్లేస్ చేసి ఇదిగోండి గ్లాస్ స్లాబ్ ఇలా అనుకోండి ప్లేస్ చేసి ఈ గ్లాస్ స్లాబ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ డ్రా చేయండి ఇలా పట్టుకొని. సో నాకు ఏమొస్తుంది, ABCD గ్లాస్ స్లాబ్ ఎడ్జెస్ వచ్చాయి కదా. ఆఫ్టర్ దట్ డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ గుండా లేదా ఈ BC గుండా ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి ఇలాగా. నౌ ఇక్కడ ఈ పొజిషన్లో అంటే 15 centimeters అబౌవ్, ఇక్కడ నుంచి ఒక 15 centimeters ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పెట్టాను. సపోజ్ ఒక పిన్ ఫిక్స్ చేయండి హారిజెంటల్గా, అంటే ఇలా పెట్టాం కదా, హారిజెంటల్గా ఇక్కడ పిన్ ఫిక్స్ చేయండి. ఓకేనా, సో హారిజెంటల్గా పిన్ ఫిక్స్ చేస్తే ఈ గ్లాస్ స్లాబ్ ఎలాగైంది, ఇక్కడ ఒక పిన్ ఇలా ఉంది కదా. మనం ఏం చేస్తున్నాం, త్రూ గ్లాస్ స్లాబ్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఈ పిన్ని అబ్జర్వ్ చేస్తూ ఫిక్స్ అనదర్ పిన్ ఇన్ ద స్ట్రైట్ లైన్, అంటే ఒకే లైన్లో ఈ పిన్ ఎక్కడుందో అదే స్ట్రైట్ లైన్ గుండా ఇంకో పిన్ని ఫిక్స్ చేయాలి. ఎలా చేయాలి, త్రూ అబ్జర్వింగ్ గ్లాస్ స్లాబ్. ఓకేనా, ఈ గ్లాస్ స్లాబ్లో నుంచి అబ్జర్వ్ చేస్తూ ఈ పిన్కి స్ట్రైట్గా పెట్టాలి. సో ఇలా అబ్జర్వ్ చేస్తూ నేను ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పెడతాం మనం. జనరల్గా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ రెండు స్ట్రైట్గా ఉన్నట్లు ఇక్కడ కనిపించింది అనుకోండి. ఓకేనా, యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి కదా. బట్ గ్లాస్ ల్యాబ్లో నుంచి అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పొజిషన్ రెండు ఒకే పొజిషన్లో ఉన్నట్లు కనిపించి మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఈ పిన్స్ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏం చెప్తుందంటే వర్టికల్ షిఫ్ట్. అంటే ఆ డిస్టెన్స్ ఏం చెప్తుంది, వర్టికల్ షిఫ్ట్ చెప్తుంది. ఓకేనా, వర్టికల్ షిఫ్ట్ ఇస్తుంది. అయితే ఇదే వర్టికల్ షిఫ్ట్ అంటే
వర్టికల్ షిఫ్ట్ అంటే ఇలా పాయింట్ అవుట్ చేయొచ్చు. అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ కావాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ అంటే ఏంటంటే ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ అంటే మనం తీసుకున్న గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ డివైడెడ్ బై థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ మైనస్ ఈ షిఫ్ట్ ఉంది కదా, వర్టికల్ షిఫ్ట్ అన్నాం కదా, సో మైనస్ వర్టికల్ షిఫ్ట్ ఏమిస్తుందంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఇస్తుంది. ఓకేనా? సో థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ అంటే మనం తీసుకున్న గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ డివైడెడ్ బై థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ మైనస్ వర్టికల్ షిఫ్ట్ ఏమిస్తుంది ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆ గ్లాస్ స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తుంది. ఓకే, అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం నేర్చుకున్నాం మనం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎటువంటి యూనిట్స్ ఉండవు. సో దీంతో వర్టికల్ షిఫ్ట్తో ఏమైందంటే ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, అండ్ ఇంకొక చిన్నది ఉంది, అది ఒకటి చెప్పేస్తున్నాను. సపోజ్ ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాం అనుకోండి. బీకర్లో ఏం చేస్తున్నాం? వాటర్ ఫిల్ చేసి ఒక మెటల్ డిస్క్ తీసుకున్నాం. ఇలాంటి మెటల్ డిస్క్ తీసుకొని ప్రొట్రాక్టర్తో ఏం చేస్తున్నాం? యాంగిల్స్ మార్క్ చేయండి. యాంగిల్స్ అంటే 0, 10 degrees, 20, 30, 40 అప్ టు 90. ఇక్కడ 90 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా 0, 10, 20, 10, 20 ఇలా మార్క్ చేయండి. ఇక్కడ కూడా 10, 20, 30, 40, 90 ఇలా మార్క్ చేస్తాం కదా. ఇలా మార్క్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ అంటే ఒక CD టైప్ డిస్క్లో తీసుకోండి. 2 స్ట్రాస్ తీసుకొని ఒక స్ట్రాన్ ఏమో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 10 degrees దగ్గర పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక 10 degrees అంటే ఈ 2 ఫస్ట్ స్ట్రాన్ ఏం చేస్తున్నాను? ఇక్కడ 10 degrees దగ్గర పెట్టి దీన్ని ఫోల్డ్ చేసిన ఇక్కడ లోపలికి కదా. ఇక్కడ 10 degrees దగ్గర పెట్టి ఫోల్డ్ చేసిన. ఈ 2 ఎలా ఉన్నాయి? ఎయిర్లో అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్గా ఉన్నాయి కదా. దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే మనం ఈ మెటల్ డిస్క్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద మెటల్ డిస్క్ వాటర్లో ఇన్సర్ట్ చేయడం వల్ల ఇలా ఉన్నవి వాటర్లో నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ 2 స్ట్రైట్గా ఉండవు కదా. నేనేం చేస్తున్నాను? ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉండడానికి సమ్ డిస్టెన్స్ మూవ్ చేసి మళ్ళీ పైకి తీసి అబ్జర్వ్ చేస్తే అవి మనకి స్ట్రైట్గా ఉండవు. బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్ వల్ల అది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఈ లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ.